అఘోరితో సాధన పేరుతో జ్యోతిర్లింగ క్షేత్రాలు తిరుగుతున్న శ్రీవర్షిని ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు తీసుకొస్తున్నారు. గుజరాత్ పోలీసుల సాయంతో అఘోరి నుంచి వర్షిణిని విడిపించారు. అయినప్పటికీ అఘోరి వెంటే ఉంటానంటూ వర్షిణి పదే పదే చెబుతుంది. కొద్దిసేపటి కింద మధ్యప్రదేశ్ లో ట్రైన్ ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరికి వర్షిణిని తీసుకురానున్నారు కుటుంబ సభ్యులు. అఘోరితో సాధన పేరుతో జ్యోతిర్లింగ క్షేత్రాలు తిరుగుతున్న శ్రీవర్షిణిని ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు తీసుకొస్తున్నారు. గుజరాత్ పోలీసుల సాయంతో అఘోరి నుంచి వర్షిణిని విడిపించారు. అయినప్పటికీ అఘోరి వెంటే ఉంటానంటూ వర్షిణి పదే పదే చెబుతుంది. కొద్దిసేపటి కింద మధ్యప్రదేశ్ లో ట్రైన్ ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరికి వర్షిణిని తీసుకురానున్నారు కుటుంబ సభ్యులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. గుజరాత్ బార్డర్ లో తీవ్ర హంగామా జరిగినటువంటి విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది. అక్కడ గుజరాత్ పోలీసుల సహాయంతో 10 రోజుల పాటు ఒక యువతిని బంధించి విదేశీ పర్యటన చేపడతా ఉంది. ఈ జ్యోతిర్లింగాల పేరుతో, శక్తిపీఠాల పేరుతో శ్రీవర్షిని కిడ్నాప్ చేసి అఘోరి బలవంతంగా తీసుకెళ్లి తన అఘోర సాధన నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటూ కూడా గతంలో శ్రీవర్షిని కుటుంబ సభ్యులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా మళ్ళీ తిరిగి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తూ ఉండగా నిన్న అర్ధరాత్రి గుజరాత్ బార్డర్ లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ లో వీరు రాత్రి నిద్ర చేయడానికి ఉన్నప్పుడు వీరి కుటుంబ సభ్యులు వెళ్ళి నేరుగా పోలీసుల సహాయం తీసుకుని పోలీసుల్లోనే అక్కడికి తీసుకెళ్లి అఘోరి చెట్ట నుండి ఈ శ్రీవర్షిని విడిపించి తనను తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామంటూ కూడా శ్రీవర్షినికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నేను మాత్రం అఘోరితోటే ఉంటాను, అఘోరితో సాధన నేర్చుకోవాలి, నేను అమ్మవారిగా మారాలి, అఘోరి మాతగా నేను మారాలనుకుంటున్నాను, నన్ను ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ బంధించి నన్ను ఇంట్లో నిర్బంధించేస్తాను, నాకు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది, మా కుటుంబ సభ్యులపై నాకు అనుమానాలు ఉన్నాయి, మా సొంత అన్న నన్ను ఏదైనా చేసేటువంటి కుట్రలో ఉన్నాడు, నేను మా అన్న దగ్గరికి వెళ్ళను, మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళను, నేను అఘోరి దగ్గరే ఉంటాను, అఘోరితోనే ప్రయాణం చేస్తాను, ఎట్టి పరిస్థితిలో ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాను అంటూ కూడా నిన్న కూడా పోలీసుల ముందు రోడ్డు పైన హంగామా క్రియేట్ చేయడం జరిగింది. పోలీసులు ఇద్దరికి 2 వైపుల నుంచి సూచనలు చేశారు. ఇటు శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు, ఇటు అఘోరికి ఈ వ్యవహారం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుసుకోండి, కానీ మీరు గుజరాత్ బార్డర్ లో వచ్చి అమ్మాయి కిడ్నాప్ కి గురైందంటూ వాళ్ళు, లేదు సొంతంగా తనే వచ్చిందంటూ అఘోరి, ఈ 2 వాదనలు విన్న తర్వాత పోలీసులే కొంత కన్ఫ్యూజన్ ఏర్పాటైంది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులకే అఘోరిని అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది కాబట్టి శ్రీవర్షిని ఇమీడియట్ గా వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అఘోరిని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలని సూచించడంతో శ్రీవర్షిని తీసుకొని కుటుంబ సభ్యులు ఇలా మొత్తం వాళ్ళు టికెట్స్ దొరకక, బస్సు ఫెసిలిటీ లేక ఒక ప్రైవేట్ హోటల్లో స్టే చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డైరెక్ట్ గా టికెట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇంతకు ముందే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఇక్కడ మంగళగిరి చేరుకుంటున్నామంటూ కూడా ఆ వీడియోని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలో శ్రీవర్షిని మాత్రం కొంచెం కంట్రోల్లోకి వచ్చి వారి కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ అన్న చెప్పినట్టుగా వింటూ తను కూడా ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో బయలుదేరింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా తీవ్రంగా వారి కుటుంబ సభ్యుల్ని వ్యతిరేకించింది, అఘోరితోనే ఉంటానంటూ కూడా పట్టుబట్టింది. ఎట్టి పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళను అంటూ మాత్రం చెప్పినట్టు రైట్ రవితేజ, థ్యాంక్ యూ.